Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 4. My dear friends, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఒక చిన్న వాక్యం నుండి పెద్ద వాక్యము వరకు సాగదీస్తూ ఎలా మాట్లాడాలి, ఇంగ్లీష్ లో మనకు నచ్చినటువంటి పదాలను జోడిస్తూ ఒక చిన్న వాక్యం నుండి పెద్ద వాక్యంగా ఎలా మార్చాలి అని నేర్చుకునే పద్ధతి పేరే బబుల్ గమ్ మెథడ్ అని చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈ చిన్న వాక్యాన్ని చూడండి. సీత రాసింది. ఇలా ఈ చిన్న వాక్యంలో మరికొన్ని పదాలను జోడిద్దాం. సీత పరీక్షలు రాసింది. సీత బ్యాంకు పరీక్షలు రాసింది. సీత బ్యాంకు పరీక్షలు పోయిన నెల రాసింది. సీత బ్యాంకు పరీక్షలు పోయిన నెల విజయవాడలో రాసింది. సీత బ్యాంకు పరీక్షలు చాలా కష్టపడి పోయిన నెల విజయవాడలో రాసింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు జాగ్రత్తగా వాక్యాలను ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో చూసుకుంటూ వెళ్దాం. సీత రాసింది. సీత రాసింది అంటే పాషన్స్ కాబట్టి రోట్, WROTE, రోట్ అంటే రాసింది. సీత రాసింది, సీత రోట్. ఇప్పుడు రెండవ వాక్యాన్ని గమనించండి. సీత పరీక్షలు రాసింది. సీత రాసింది అంటే సీత రోట్ అన్నారు. ఇక్కడ పరీక్షలు అనేది ఎక్స్ట్రా వచ్చింది, అవునా? పరీక్షలు ఏమంటాం? ద ఎగ్జామ్స్. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, సీత రాసింది అంటే సీత రోట్, అది అలాగే ఉంటది. ఇంక అయిపోయింది, వర్బ్ వరకు అయిపోయింది. వర్బుల వరకే మీరు తప్పు చేసేది, అది మీరు అర్థం చేసుకోవాలి, అంతే చాలు. ఇక మధ్యలో వచ్చేవన్నీ కూడా జస్ట్ జాయింటింగ్ చేయడమే. అర్థమైందా ఫ్రెండ్స్? జాగ్రత్తగా చూడండి. సీత రాసింది, సీత రోట్. ఏం రాసింది? పరీక్షలు, ద ఎగ్జామ్స్. ఇప్పుడు ఇంకొక పదాన్ని జోడిద్దాం. ఆ పదం ఏంటో చూడండి. సీత బ్యాంకు పరీక్షలు రాసింది. సీత బ్యాంకు పరీక్షలు రాసింది. సీత రాసింది అంటే సీత రోట్. సీత పరీక్షలు రాసింది అంటే సీత రోట్ ద ఎగ్జామ్స్. ఆ పరీక్షలు ఏ పరీక్షలవి? బ్యాంకు పరీక్షలు. అందుకని సీత రోట్ ద బ్యాంక్ ఎగ్జామ్స్ అని చెప్పేస్తాం. ఎలాంటి పరీక్షలవి? బ్యాంకు పరీక్షలు. ఏ పరీక్షలవి? బ్యాంకు పరీక్షలు, బ్యాంక్ ఎగ్జామ్స్. సో ఈ విధంగా అర్థం చేసుకోవాలి. మీరు తప్పు చేసేది సీత రోట్ దగ్గరే. సీత రోట్ అయిపోయిన తర్వాత ఇక అన్ని కూడా మధ్యలో ఉండేటువంటి ఏ పదాలైతే మీరు చూస్తూ ఉంటారో అవన్నీ కూడా జోడించడమే. ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సీత బ్యాంకు పరీక్షలు పోయిన నెల రాసిందట. చూడండి, ఇక్కడ సీత బ్యాంకు పరీక్షలు పోయిన నెల రాసింది. అప్పుడు ఏమైతుంది? సీత రోట్ ద బ్యాంక్ ఎగ్జామ్స్. ఎప్పుడు? ఇక్కడ ఎక్కువ వచ్చింది అదే, పోయిన నెల, లాస్ట్ మంత్. సీత బ్యాంకు పరీక్షలు పోయిన నెల రాసింది. సీత రోట్ ద బ్యాంక్ ఎగ్జామ్స్ లాస్ట్ మంత్. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ పోయిన నెల అనేది యాడ్ అయింది, ఇక్కడ కూడా మనం యాడ్ చేసాం, లాస్ట్ మంత్ అని యాడ్ చేసాం, అంతే, సింపుల్. ఇకపోతే నెక్స్ట్ వాక్యం చూడండి. సీత బ్యాంకు పరీక్షలు పోయిన నెల విజయవాడలో రాసింది. అంటే విజయవాడలో అనేది ఒక ప్లేస్మెంట్, అవునా? ఒక ప్లేస్. ఎక్కడ రాసింది? విజయవాడలో రాసింది. విజయవాడలో అంటే ఇన్ విజయవాడ, అదింటే తెలిస్తే చాలు. ఇప్పుడు చూడండి ఎలా జోడిస్తున్నామో చూడండి. సీత రాసింది, సీత రోట్. ఏం రాసింది? ద బ్యాంక్ ఎగ్జామ్స్. ఎక్కడ రాసింది? ఇన్ విజయవాడ. టైం ఎప్పుడు? లాస్ట్ అన్నాం కదా, లాస్ట్ మంత్. పోయిన నెల, లాస్ట్ మంత్. సో ఇప్పుడు మొత్తం కలిపితే చూడండి. సీత బ్యాంకు పరీక్షలు పోయిన నెల విజయవాడలో రాసింది. మీరు టెన్షన్ పడద్దు. సీత రాసింది, సీత రోట్. ఏం రాసింది? ద బ్యాంక్ ఎగ్జామ్స్. ఎక్కడ రాసింది? ఇన్ విజయవాడ. ఎప్పుడు రాసింది? లాస్ట్ మంత్.
సరే, చాలా మంది ఇలా కూడా అంటారు, సీత రోట్ ఇన్ విజయవాడ ద బ్యాంక్ ఎగ్జామ్స్ లాస్ట్ మంత్. ఇలా కూడా చెప్పవచ్చా? తప్పేం లేదు, కానీ నోటికి ఇలా చెప్తేనే బాగుంటుందండి. అంటే కంట్రోల్ చేసుకోవాలి. ఫ్లూయెన్సీనెస్ రావాలంటే అదే అర్థం చేసుకోండి. ప్రాక్టీస్ వల్ల వస్తుందండి. ప్రాక్టీస్ చక్కగా చేసిన వారికి ఈ విధానాలు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, సీత రోట్ లాస్ట్ మంత్ ద బ్యాంక్ ఎగ్జామ్స్ ఇన్ విజయవాడ అని చెప్పవచ్చా? లేదా సీత రోట్ ఇన్ విజయవాడ ద బ్యాంక్ ఎగ్జామ్స్ లాస్ట్ మంత్ అని చెప్పవచ్చా? సీత రోట్ లాస్ట్ మంత్ ద బ్యాంక్ ఎగ్జామ్స్ ఇన్ విజయవాడ అని చెప్పవచ్చా? ఎలా చెప్పినా తప్పేం లేదు, కానీ సబ్జెక్ట్ వర్బ్ ఇదింతే మీరు ఐడియా పెట్టుకొని దాని తర్వాత అంతా వచ్చేవన్నీ అటాచ్ చేయండి చాలు. ఎలాగైనా అటాచ్ చేయవచ్చు, కానీ క్లారిటీగా మనకు నోటికి ఎలా సెట్ అవుతుంది అనేది అర్థం చేసుకునేదానికే మీరు ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా ఫ్రెండ్స్? సరే, సీత బ్యాంకు పరీక్షలు చాలా కష్టపడి పోయిన నెల విజయవాడలో రాసింది. చూడండి, ఇది ఇంత పెద్ద వాక్యంగా మారిపోయింది. మీరు టెన్షన్ తీసుకుంటారు, అబ్బో ఇంత పెద్ద వాక్యం నాకు ఇంగ్లీష్ రాదబ్బా అని టెన్షన్ పడకండి. సీత బ్యాంకు పరీక్షలు చాలా కష్టపడి పోయిన నెల విజయవాడలో రాసింది. ఇక్కడ ఏం లేదండి, చాలా సింపుల్. సీత రాసింది, సీత రోట్ ద బ్యాంక్ ఎగ్జామ్స్ ఇన్ విజయవాడ. సీత రోట్ ఏంటి? ద బ్యాంక్ ఎగ్జామ్స్. ఎక్కడ? ఇన్ విజయవాడ. ఎప్పుడు? లాస్ట్ మంత్. ఎలా రాసింది? అది కూడా చాలా కష్టపడి రాసింది. బై డూయింగ్ హార్డ్ వర్క్. అంటే బాగా కష్టపడింది, చదివింది బాగా, మరి ఆ తర్వాత విజయవాడలో పోయి పరీక్ష రాసింది అని దీని అర్థం అనమాట. ఇంత పెద్ద వాక్యం, మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సీత రోట్ ద బ్యాంక్ ఎగ్జామ్స్ ఇన్ విజయవాడ లాస్ట్ మంత్ బై డూయింగ్ హార్డ్ వర్క్. సో ఇక్కడ అర్థం చేసుకుంటే వాక్యాలను సెట్స్ అంటే సెట్ ఎలా చేయాలి, హౌ టు సెట్ ఎ సెంటెన్స్, హౌ టు మేక్ ఎ స్ట్రక్చర్, పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ గివెన్ సెంటెన్స్, ఒక తెలుగు వాక్యాన్ని ఎలా ఇంగ్లీష్ లో మార్చుకోవాలి అని నేర్చుకోవడానికి ఈ బబుల్ గమ్ మెథడ్ చాలా సింపుల్ అండి. మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా ఫ్రెండ్స్? అటు ఇటు రాసినా ఏం తప్పేం కనపడదండి, బట్ వర్పుల దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అందుకే చూడండి, సీతా రోడ్, సీతా రోడ్, సీతా రోడ్, సీతా రోడ్, సీతా రోడ్, సీతా రోడ్. ఈ పార్ట్ మాత్రమే మీరు జస్ట్ కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. ఆ తర్వాత ఇటుపక్క జాయింటింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అనుకూలంగా మీరే రాయవచ్చు, రాస్తారు కూడా. మీరేం టెన్షన్ తీసుకోవద్దండి. ఓకే, ఇంగ్లీష్ అనేది అది ఇంతకదే వచ్చేస్తుందండి. మీరు జస్ట్ వర్బుల వరకు కరెక్ట్ గా వస్తే చాలు. ఓకే, సరే ఫ్రెండ్స్, బాగా చూడండి. సీతా రోడ్ ద ఎగ్జామ్స్, సీతా రోడ్ ద బ్యాంక్ ఎగ్జామ్స్, సీతా రోడ్ ద బ్యాంక్ ఎగ్జామ్స్ లాస్ట్ మంత్, సీతా రోడ్ ద బ్యాంక్ ఎగ్జామ్స్ ఇన్ విజయవాడ లాస్ట్ మంత్, సీతా రోడ్ ది బ్యాంక్ ఎగ్జామ్స్ ఇన్ విజయవాడ లాస్ట్ మంత్ బై డూయింగ్ హార్డ్ వర్క్. ఇలా ఇంగ్లీష్ లో కూడా ప్రాక్టీస్ చేయండి, లేదా తెలుగు ఇంగ్లీష్ చేయండి. సీత రాసింది, సీత రోడ్, సీత పరీక్షలు రాసింది, సీత రోడ్ ద ఎగ్జామ్స్, సీత బ్యాంకు పరీక్షలు రాసింది, సీత రోడ్ ద బ్యాంక్ ఎగ్జామ్స్, సీత బ్యాంకు పరీక్షలు పోయిన నెల రాసింది, సీత రోడ్ ది బ్యాంక్ ఎగ్జామ్స్ లాస్ట్ మంత్, సీత బ్యాంకు పరీక్షలు పోయిన నెల విజయవాడలో రాసింది, సీత రోడ్ ది బ్యాంక్ ఎగ్జామ్స్ ఇన్ విజయవాడ లాస్ట్ మంత్, సీత బ్యాంకు పరీక్షలు చాలా కష్టపడి పోయిన నెల విజయవాడలో రాసింది, సీత రోడ్ ది బ్యాంక్ ఎగ్జామ్స్ ఇన్ విజయవాడ లాస్ట్ మంత్ బై డూయింగ్ హార్డ్ వర్క్. ఇలా ప్రాక్టీస్ అండి. ఇప్పుడు ఇది ఇంత అర్థమైనట్టే ఉంటుంది. మీరు కూడా సేమ్ టు సేమ్ ఒక పేపర్ లో రాసుకొని నీట్ గా ప్రాక్టీస్ చేయాలి, ఫాస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ నుంచి చిన్న చిన్నగా చెప్పడమే ప్రాక్టీస్ చేయాలి. ఈ ఒక్క వాక్యమే చెప్పగలుగుతా అంటే కాదు. ఇక్కడ నుంచి ఇలా ప్రాక్టీస్ చేస్తే రేపు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మీకు అది చాలా ఉపయోగపడుతుంది. ఎంత ఉపయోగపడుతుంది అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. యు ప్లీజ్ ప్రాక్టీస్ ఫర్ అట్లీస్ట్ 10 to 20 times. 20 సార్లు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇదే వాక్యాలను చూస్తూ ఈ వీడియోను చూస్తే ప్రాక్టీస్ చేయవచ్చు. నాతో పాటు మీరు చెప్పడానికి ప్రయత్నించండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.